జీవితాంతం మీకు నేను మా ఫ్యామిలీ రుణపడి ఉంటాం స్వామి. వీరు ఏ చంద్ర కాంట్రాక్టర్ ఫ్రమ్ బెంగళూరు అనమాట. వీరు పెట్టుకున్నది లావిష్ కన్స్ట్రక్షన్స్. లావిష్ కన్స్ట్రక్షన్. వారికి ఆ పేరు కూడా మనమే ఇచ్చాము. చాలా అప్పులో ఉండటం, ఇబ్బందుల్లో ఉండటం వలన ఆయన ప్రత్యేకంగా వచ్చి అదృష్టం పెట్టుకుని వెళ్ళారు. ఏం చెప్తున్నారంటే అద్భుతాలు అంటే ఏంటంటే మాకు జీవితంలో తెలిసినంటే అన్ని అద్భుతాలు అద్భుతాలు అద్భుతాలు. మేడం గారి ముఖం చూడండి ఎంత సంతోషంగా ఉందో. అమ్మగారి పేరు జమున గారు, పేరు భువన్. ఇంటి దగ్గర అమ్మాయి ఉంది కీర్తి. అందరూ చాలా చక్కగా సంతోషంగా ఉన్నారని చెప్పడానికి వచ్చారు. వారిని అడిగి ఏం జరిగింది ఎట్లా జరిగింది అడుగుదాం. అయ్యా మీ పూర్తి పేరు? నా పేరు చంద్రస్వామి, బెంగళూరులో ఉంటాము, మారతల్లిలో. చాలా బాగుంది స్వామి. 18 సంవత్సరాల నుంచి మేము ఎన్నో కష్టాలు పడినాం బెంగళూరులో. ఓకే. ఇక మీ దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత అప్పులన్నీ తీరిపోయినాయి, సొంత ఇల్లు కట్టుకున్నాము. మేము చేసే బిజినెస్లు అంతా సంతోషంగా బాగా జరుగుతున్నాయి, ఎటువంటి ఆటంకాలు లేదు, బ్రహ్మాండంగా జరిగిపోతాను స్వామి. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. జీవితాంతం మీకు నేను మా ఫ్యామిలీ రుణపడి ఉంటాం స్వామి. 100 కోట్ల దగ్గర చేరుకుంటున్నారా? చేరుకుంటాం స్వామి. అమ్మ జమున గారు, ఏ అదృష్టం పెట్టుకున్నాక ఏం జరిగింది, అంతకుముందు ఎలా ఉండేది, పెట్టుకున్నాక ఎలా ఉంది చెప్తాను. 2013 ఇంకా మేము బిజినెస్ చేస్తున్నాము, కానీ డబ్బు చూస్తాము నిలడం లేదు, రావడం లేదు. ఏది చేసినా లాసు లాసు లాసు. డబ్బులు వస్తాయి, ఇంట్లో నిలవదు. ఇంకంతా ఇంతే, ఇది అయిపోయింది, ఇంకా లేదు, ఏం చేయాలి అనేది అర్థం కాక ఒకరోజు నేను యూట్యూబ్ చూస్తుంటే అప్పుడు ఇది మీరు చెప్పేది చూసి మళ్ళీ మా ఆయనకి చెప్పాను. లాస్ట్ ఇది ఒక ప్రయత్నం చేద్దాము, ఇంతే పోగొట్టుకున్నాం కదా, ఇది లాస్ట్ చూసేద్దాము అని చెప్పేసి ఆ తర్వాత పంపించాను నేను ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బాగుంది. మేము లైఫ్లో ఇంత ఉంటామా, మళ్ళీ ఇలా చూస్తామా అని కూడా మేము అనుకోలేదు. బిజినెస్ చేసినా మాకు సక్సెస్ బాగున్నాం. చెప్పేది ఏంటంటే మాకైతే బాగా జరిగింది. గురుగారిని అయితే మేము నమ్మినాము, మీరు నమ్మండి, చూడండి, తప్పేం లేదు. జీవితం అయితే బ్రహ్మాండంగా ఉంది స్వామి. కొందరు ఏం చేస్తారు, మేము రక్తం పెట్టుకున్నాం, మా పని అయిపోయింది, ఇంకా మేము కూర్చుంటే మాకు వచ్చేస్తుంది అంటే అట్లా రాదు. మన ప్రయత్నము మనం చేయాలా అనేది నా ఉద్దేశం. మంచి జరుగుతుంది. కొద్దిగా పెద్ద పనులు, పెద్ద వ్యవహారాలు అన్నీ కూడా చేసుకోండి. మీకు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్నీ మేము ఎప్పుడు చెప్తుంటాము. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్.